హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీలోకి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్సీపీ నేత అయిన కేతిరెడ్డి అంటే గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంతో జనాల్లోకి వెళ్ళి తనకంటూ కూడా ఒక కొత్త స్టైల్లో ప్రజల సమస్యలను ఏ విధంగా తీర్చాలి, ప్రజల సమస్యల్ని ఏ విధంగా స్పందించాలి, నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే నేపథ్యంలో గతంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక వినూత్నమైన రాజకీయం చేసిన ఒక నేత. ఈయన మొన్న ఎన్నికల్లో అయితే ఓడిపోయారు. ఆ ఓడిపోయినప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది. కానీ పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కానీ ఆయనే ఓపెన్గా సోషల్ మీడియా వేదికగా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం పరిపాలన ఎక్కడ చేసాం, అహంకారమైన పరిపాలన చేసి ప్రజల్ని దోచుకు తిని ఇష్టానుసారంగా మాట్లాడి ఎంతసేపు కూడా ప్రత్యర్థుల మీద దాడి చేసామనేటట్టు స్వయం. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈయన్ని జనసేన పార్టీలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా జనసేన అనేది ఒక ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఎందుకు ఏంటి అని మనం మాట్లాడుకుంటే క్లియర్ కట్గా చూసుకుంటే జనసేన పార్టీ అనేది అనంతపురం జిల్లాలోని కీలకంగా ధర్మవరంలో కొంత బలహీనంగా ఉంది మనం ఓపెన్గా మాట్లాడుకుంటే. అయితే 2029 ఎన్నికల కల్లా కీలకం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోని అతి బలమైన పార్టీయే కానీ, అత్యంత శక్తివంతమైన పార్టీయే కానీ, మంచి ఓటింగ్ ఉన్న పార్టీయే కానీ ఏదైనా ఉంది అని అంటే మొదటి ప్రయారిటీ కింద జనసేన పార్టీ పేరు చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా కీలకంగా చూసుకుంటే గతంలో అంటే 2024 ఎన్నికల ముందు చాలా మంది కూడా జనసేన పార్టీలోకి వస్తామనంటే పవన్ కళ్యాణ్ ఎవరికి ఎంట్రీ ఇవ్వాల చాలా మంది నేతలు. కానీ 2024 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటనేది ఒక కొత్త వినూత్నమైన రూపంలో మార్చుకురావడం జరిగింది. తనకంటూ కూడా రాజకీయాల్లో ఒక కొత్త విధానాన్ని, ఎక్కడ ఏం జరిగినా కానీ ఖచ్చితంగా ఆయన పేరు వినిపించేటట్టు, ఆయన పార్టీ పేరు 10 మందికి తెలిసేటట్టు ప్రతి ఒక్క పనిని కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం గత కొద్ది రోజులుగా ఏవైతే రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు ఏదైనా ఉందేనంటే పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని ఇంకా బలపరచడానికైతే కొంతమంది సీనియర్ లీడర్స్ని కానీ, కొంతమంది ఒకవేళ ప్రత్యర్థులైనా కానీ వాళ్ళ మీద కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా కానీ వాళ్ళలో ఏదైతే కొంత మంచితనం ఉంటుందో, కొంత ఉపయోగపడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాలిక్యులేషన్ పద్ధతిగా కొంతమంది నాయకులు అయితే జనసేనలోకి తీసుకొస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మొదటగా ప్రకాశం జిల్లాలోని బాలినేని శ్రీనివాసరెడ్డిని, అండ్ నెక్స్ట్ కీలకంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి తీసుకురాబోయే నేతలు మెయిన్గా బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాదరావే కానీ. యాక్చువల్లీ ధర్మాన ప్రసాదరావు ఆయనంతటా ఆయనే వస్తున్నాడు మనకైతే సమాచారం తెలిసింది. బొత్స సత్యనారాయణ వస్తే ఇంకా కీలకంగా ఉంటుందని చెప్పి ఆయన గురించి పన్నాగాలు పొందుతున్నారు. అంటే ఆయన పార్టీలోకి తీసుకోవడానికి కొంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. కొంతమంది సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ఆయనతో చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారు. అదే విధంగా కీలకంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో కొంతవరకు కూడా జనసేన పార్టీ ఉంది, కొంత క్యాడర్ ఉంది. కానీ ఆ క్యాడర్ని ఓట్ల కింద మార్చి పెద్ద స్థాయిలో తనకంటూ కూడా ఒక గొప్ప లీడర్, ఒక సీనియర్ లీడర్ అనే చెప్పుకునే విధంగా ఒక సరైన లీడర్ కోసం అయితే చూస్తున్నారు. మరి ఒకవేళ కేతిరెడ్డి కాకపోయినా ఇంకొక వ్యక్తినైనా తీసుకొచ్చి, కానీ కేతిరెడ్డి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తానికి కూడా కొంత డిఫరెంట్గా సోషల్ మీడియాను, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఒక వినూత్నమైన రీతిలో ఉదయాన్నే 6 గంటలకి ధర్మవరంలో ప్రతి ఒక్క గ్రామానికి తిరిగి కూడా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ప్రజలకి సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా వెంటనే కూడా సాల్వ్ చేసాం. కానీ ఈయన మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈయన తీసుకొచ్చినట్లయితే అనంతపురం జిల్లా కానీ మెయిన్గా ధర్మవరమే కానీ చాలా బలంగా నిలబడే ఛాన్స్ ఉంది. మరి రాబోయే రోజుల్లో మాత్రం కేతిరెడ్డిని ఖచ్చితంగా ధర్మవరం నుంచి జనసేన పార్టీలోకి నిలబెట్టగలిగితే చాలా బలం చేకూరుద్ది. మరి పవన్ కళ్యాణ్ గారే కానీ జనసేన పార్టీ నేతలు కొంతవరకు కూడా కేతిరెడ్డి మీద ఇంట్రెస్ట్ చూపెత్తినట్టు ఆయన సన్నిహితులతో మాట్లాడడం, ఆయనతో చర్చలు సంప్రదింపులు జరిపే విధంగా కొన్ని అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అదే కానీ జరిగినట్లయితే జనసేనకి కొంతవరకు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకనంటే జనసేన పార్టీ అనేది ఈరోజు 21 స్థానాలకు పోటీ చేస్తే 21, 2 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచాయి. కానీ సీనియర్ లీడర్లు ఎంతమంది ఉన్నారు, రాజకీయ పండితులే కానీ రాజకీయ చాణక్యులే కానీ ఎంతమంది ఉన్నారు అని చూస్తే మేబీ ఒకరు ఇద్దరు తప్పితే పెద్దగా ఎవరు లేరు. అందులో మొదటి వ్యక్తి ప్రత్యేకించి కూడా నాదెండ్ల మనోహర్ గారు. ఇంకా తర్వాత మేబీ కొనతాల రామకృష్ణ కానీ, లేదంటే ఆర్ఎన్ శ్రీనివాసులే కానీ, మండలి బుద్ధప్రసాద్ కానీ
వీళ్ళు కొంత సీనియర్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీకి ఖచ్చితంగా రాజకీయ చాణక్యులు, రాజకీయ పండితులు, సీనియర్ లీడర్లు అనేవాళ్ళు కొంతవరకు కూడా అవసరం. పూర్తిగా కూడా యువతతోనే రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు, అది అంత సాధ్యపడని ఇష్యూ అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. కాబట్టి కొంత ఇటు కొంత అటు అనేటట్టు ఇటు సీనియర్ రాజకీయ నాయకుల వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ సూచనల మేరకు ఈ యువత ఏదైతే ఉందో ఈ యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బలంగా కృషి చేస్తున్నారు. మరి ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తుతానికి అయితే జనసేన పార్టీకి ఇప్పటి వరకు కూడా 3 కీలక నేతల కింద ఉన్నారు. కీలకంగా చూసుకుంటే అంటే రాబోయే రోజుల్లో పార్టీలోకి రావడానికి మెయిన్గా ఇటువైపు జనసేన పార్టీ తరపు నుంచే కానీ, లేదు అని అంటే అటు నుంచి పార్టీలోకి రావడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనంతపురం నుంచి కీలకంగా చూసుకుంటే ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని తీసుకురావడానికి జనసేన ఇంట్రెస్ట్ చూపెడుతుంది. ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రకాశం జిల్లాకి అధ్యక్షుడి కింద ఆ జిల్లా వరకు కూడా మెయిన్ గా అన్ని వ్యవహారాలు ఆయన చూసుకునే విధంగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బొత్స సత్యనారాయణ అయితే బాగుంటుంది అనేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అండ్ మెయిన్ గా శ్రీకాకుళం జిల్లా నుంచి కీలకంగా చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది వచ్చిన వరకు కూడా ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఇలా జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అనేది పూర్తి స్థాయిలో బలోపేతం అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ కీలకంగా చూసుకుంటే అనంతపురం జిల్లా నుంచి మెయిన్గా ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తారా, చేస్తే ఖచ్చితంగా జనసేనలకు వస్తారా, వస్తే ఎటువంటి పదవులు ఆశిస్తున్నారు, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తెలియవలసింది. కానీ కొంతవరకు కూడా అనుమానమే, వస్తారు అని గ్యారంటీ చెప్పలేం. కానీ జనసేన వైపు నుంచి ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఖచ్చితంగా ఒకవేళ సక్సెస్ అయినట్టయితే మాత్రం రాబోయే రోజుల్లో ఎలాగో జనసేన పార్టీకి ఫ్యూచర్ ఉంది కాబట్టి, రాజకీయాల్లో ఒక దిట్ట కింద నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి నిర్ణయం ఏంటనేది అయితే ఫైనల్ అవ్వలేదు. కానీ ఈ వార్త నిజమైతే మాత్రం అంటే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎవరైతే ఉన్నారో ధర్మవరం నుంచి ఆయన రాజీనామా చేశాడు అని అంటే మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పెద్ద షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఆయన చేసి మాత్రం జనసేనలకు వచ్చినట్లయితే మాత్రం జనసేనకు మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుంది. అనంతపురం జిల్లా నుంచి ఇంకొంత బలపడే అవకాశం ఉంది. మెయిన్గా ధర్మవరం నుంచి ఇంకా బలపడే అవకాశాలు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుద్ది, కేతిరెడ్డి ఖచ్చితంగా జనసేనలోకి వస్తారా రారా అనేది మనం అయితే ఎదురు చూడాలి.